positive response. I'm so happy. Like Krishnamma come out so well and never disappoint the audience. It will entertain for sure. Audience madhyalo కూర్చున్నప్పుడు climax మొత్తం goosebumps వచ్చాయి. Yeah, I felt that too. I'm so happy. మేడం ఆడియన్స్ తో చూసారు కదా, ఎలా అనిపించింది రెస్పాన్స్? Response, positive response from everywhere. So I'm so happy. నిజం చెప్పాలంటే ఈ థియేటర్లో చూసే సినిమా కాదు ఇది, విజయవాడ జగంపేటలో చూసే సినిమా అనమాట. చాలా మాస్ ఆడియన్స్ కావాలి, మాస్ ఆడియన్స్ చాలా అంటే చాలా క్రేజీ. హీరోతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? He is very comfortable to work with and he is very supportive throughout the shoot. I'm a Malayali, so I don't know language first, so he helped me a lot. Thank you. మ్యామ్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీతో చేయడం? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? Audience response was so good. I'm so happy. Like after interval, I got goosebumps too. And ఇలా మంచి టీంతో వర్క్ చేయడం నా అదృష్టం. మేడం సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? He's an excellent performer. You can see when you once saw the movie. He's very, very good in this movie. Yeah. అంటే మీ క్యారెక్టర్ చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? My character, like everyone will emotionally connect with that character. So yeah, Meena, my character name is Meena, and she's like bold, stubborn girl, like always rude outside, but inside always there is an innocence, like that. According to the public talk, this seems to be like it is a friendship bonding. Yeah, so, sure. What is the response and they doing in the film? Movie is fully an emotional roller coaster, like ups and downs. So yeah, it's like very good in that movie, like that friendship, that bond. మేడం జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ ఉంది కదా మూవీలో, అది ఎలా అనిపించింది? హౌ యు ఆర్ ఫీలింగ్ when that scene is coming? Yeah, you will get goosebumps for sure. And that's All are it. shouting in theater? Yeah. What is the main reason to involve in the poster in the movie? What? It is a poster undi kada movie lo, so reason enti ante ఎన్టీఆర్ ఫ్యాన్ గా పెట్టారు. ఈ సినిమా ఇప్పుడు ఫ్యూచర్ గవర్నెన్స్ అందరూ ఓటేయండి. ఈ గవర్నెన్స్ బాగుండాలంటే ఎవరిని తిట్టద్దు. ప్రతి ఒక్కడు ఒక కీరవాణి గారిలాగా, ఒక రాజమౌళి గారిలాగా వాళ్ళలాగా తయారైపోవాలి, రాహుల్ ద్రవిడ్ లాగా. సో ఇప్పుడు మన లక్కీగా ఏంటంటే ప్రతిదినితో పాటు కృష్ణమ్మ కూడా వచ్చింది బెజవాడ. అంటే బెజవాడ అంటే ఇప్పుడు ఇక్కడ అది కూడా ఇప్పుడు మనం ఒక సిన్సియర్ ఓటు వల్ల కూడా మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. చాలా బాగుంది. కొన్ని సాంగ్స్ వస్తాయి, ఆ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చింది, కరెక్ట్ టైంకి వచ్చింది కాబట్టి సో మీరందరూ పక్కా వెళ్ళే ముందు, ఓటేసే ముందు పక్కా వెళ్ళి చూడండి సినిమా ప్రతినిధి 2. అన్న 1 కన్నా 2 బాగుందంటే 2 బాగుందన్న. నిజంగా 2 అనేది చాలా బాగుంది అనమాట. సో పక్కా 2 అనే సినిమా మీరు అందరు థియేటర్లో చూడండి, ఎవరు ఎక్కడ మిస్ కాకండి అన్న. అంతే, థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిండు అన్న, నారా రోహిత్ గారిది ఇరుగా తీసేసిండు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. తన కెరీర్కి గ్రోత్ అయిందన్న తన పర్ఫార్మెన్స్ అయితే. అంతే, ఎక్కడ అసలు కాంప్రమైజ్ అయ్యలేదు. తన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ సినిమా అనేది తీయలేదు అన్న ఈ సినిమా. అంటే ఒక జర్నలిస్ట్ డైరెక్ట్ చేశారు కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే ఒక జర్నలిస్ట్ చాలా అంటే చాలా బాగా చూపించారు కూడా సినిమాలో. సో నాకు స్టోరీ కూడా డిఫరెంట్గా అనిపించి చాలా మంచి సినిమా అన్న, మంచి కాన్సెప్ట్తో ఉన్న సినిమా ఇది. సో ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు చూడాలన్న, ఓటేసే వాళ్ళైతే పక్కా చూడాల్సిన సినిమా అన్న ఇది. ఎలక్షన్ మూమెంట్లో వచ్చింది కాబట్టి ఒక మంచి ప్రభావం అనేది చూపించింది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. నా ప్రతినిధి సినిమా చూస్తే మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం ఇచ్చి పడేసి నా దుమ్ము లేచిపోయింది. అసలు ఈ సినిమా చూస్తున్న మాత్రం ఒక అసలు నారా రోహిత్ది ఈ క్యారెక్టర్ చూసినా కూడా మనకు ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే ఇక్కడ అక్కడ బోర్డు లేకుండా అసలు ఈ పొలిటికల్కి దీనికి సంబంధం లేకుండా ఒక సినిమా ఒక లాగా తీసుకుపోతాడు. క్యారెక్టర్ ప్రకారం చూసినా కూడా, ఒక హీరో ప్రకారంగా చూసినా కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఈ సినిమాలో ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఎందుకంటే ఇలా ఉదయ్ బని చేసిన యాక్టింగ్, మన అజయ్ గారు చేసిన విలన్ యాక్టింగ్, మన హీరోయిన్ యాక్టింగ్ తీసుకుంటే కూడా కొత్తగా అయినా మంచి ఎక్స్పీరియన్స్ హీరోయిన్ కానీ మంచి యాక్టింగ్ చేసింది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మనం ఈ సినిమా ఇప్పుడు ఉన్న ఎలక్షన్ల టైంలో మంచి రిలీజ్ చేసారు. మన ఓటు హక్కు మాత్రం మరవద్దు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. ఎందుకంటే ప్రతినిధి ఫస్ట్ కంటే సెకండ్ పార్ట్లో ఒక మీనింగ్స్ ఉన్నాయి, అర్థం ఉన్నది. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది సినిమా, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన అవినీతి అనేది లేకుండా అన్నట్టు చూపించిండు. లంచ ప్రకారంగా ఇలా ఇక్కడ పోయినాయి అదే అడుగుతాడు హీరో గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. టీవీ5 మూర్తి గారు
గారు రియాక్ట్ చేశారు కదా, సో ఒక జర్నలిస్ట్గా ఎలా చూపించారు జర్నలిస్ట్ అంటే ఒక జర్నలిస్ట్గా అంటే సినిమా ప్రకారంగా చూపించారు, అంతేగాని కథ మనకి ఎలా ఉండాలో కథ ప్రకారం చూపించి స్టోరీకి ఎలా చూపించాలో అలా చూపించిండు, అంతేగాని మనం వేరే ఉద్దేశంతో చూసుకోవద్దు. ఒక సినిమా ప్రకారం చూడాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కదా, ఏమన్నా ప్రభావితం చేయొచ్చు? లేదు ఎలక్షన్కి దీనికి సంబంధం ఉండదు, పొలిటికల్కి సినిమాకి సంబంధం ఉండదు. పొలిటికలే సినిమానే. ఇప్పుడు పొలిటికల్ సంబంధం అంటే అది దాని ఇష్యూ అది వేరేలాగా ఉంటుంది మాట్లాడకం. ఇది ఒక సినిమా మనం వచ్చినామంటే దాని ప్రకారమే మాట్లాడాలి. ఇది పొలిటికల్ సినిమా కాకుండా ఒక సినిమా ఒక ఫ్యామిలీ నుంచి ఒక లవ్ స్టోరీ నుంచి ఒక చిన్న అక్కడక్కడ జర పొలిటికల్ లెక్క చూపిస్తారు, అంతేగాని మొత్తం పొలిటికల్ లెక్క ఉంటుంది నీకు సినిమా. అక్కడక్కడ చూపిస్తారు, అంతకు మించి ఎలక్షన్స్ జనరేషన్ అంటే ఓకే అర్థం చేసుకుని అర్థమవుతుంది అంతే, ఇంకేం చెప్పలేము. అంటే ఈ పొలిటికల్ ఈ పార్టీ అని చెప్పలేము. అవినీతి అంటే అందరికీ వస్తుంది. అంటే ఎక్కడ రాజకీయం చేసినా కూడా జాగ్రత్త ఉండాలి, పబ్లిక్ కూడా జాగ్రత్త చూసుకోవాలి అన్నట్టు చూపించారు అంతే. రాజకీయ పార్టీకి లేదు అట్లా లేదు అసలు ఎక్కడ లేదు, అక్కడ ఏడలేదు. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. 1 బాగుందంటారా 2 బాగుందంటారా? అప్పట్లో అది ఇటు ఇప్పట్లో ఇది ఓకే 1/5 ఓకే అనిపించుకోవచ్చు ఇప్పుడున్న సినిమా ఇది. ఎలక్షన్స్కి ఏం లేదు మన ఓటు మాత్రం మర్చిపోతే ఓటు మాత్రం వేసి రావాలి. నారా రోహిత్ గారికి ఏమంటే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ హీరో. నాకు ప్రతినిధి ఫస్ట్ మూవీ కంటే సెకండ్ ఇంకా హైలైట్ అనిపించింది. విజువల్ పరంగా కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మళ్ళీ ఇంకోటి మన టీవీ నైన్ జర్నలిస్ట్ గారు ఏమంటారు ఇప్పుడు డైరెక్టర్ అయ్యిండు. నాకు టీవీ5 మూర్తి గారు చాలా బాగా డైరెక్షన్ చేసారు. అసలు ఈయనకి ఇంత మంచి టాలెంట్ ఉందని అనుకోలేదు. ఎప్పుడు ఏమంటారు ప్రశ్నించడము జర్నలిజమే కాకుండా ఇలా డైరెక్షన్ టాలెంట్ కూడా ఉందని అసలు మెయిన్ మూర్తి గారి గురించి వచ్చిన ఇట్లా డైరెక్ట్ చేసినని. ప్రతినిధి ఫస్ట్ కంటే సెకండ్ ఇంకా చాలా బాగుంది. ప్రతినిధి 3 కూడా వస్తుంది. లాస్ట్కి రివీల్ చేసి టీవీ5 మూర్తి గారే. బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ మాత్రం స్వర్ణసాగర్ అంట, ఎవరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా. అరే ఏం చేసిండు మ్యూజిక్, చాలా మంచిగా అనిపించింది. ఆ ఎలివేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఫైట్స్ అయినా. నారా రోహిత్ గారు అంటే నాకు యాక్టింగ్ స్కిల్స్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా మంచిగా అనిపించింది. కంపల్సరీ ప్రతినిధికి ఫ్యాన్స్ ఫస్ట్ పార్ట్ 1 వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అందరూ సెకండ్ పార్ట్కి ఫుల్ సాటిస్ఫై అవుతారు. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. ప్రతినిధి 1 కంటే 2 నాకు చాలా బాగా నచ్చింది. సో దానికి కంటిన్యూటీగా చేశారు. నిజంగా ఆ సినిమాని అయితే చాలా బాగా చూపించారు. తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ అంటే చాలా గ్యాప్ ఇచ్చి వస్తున్నాడు. గ్యాప్ ఇస్తాడు అనుకున్నా కానీ ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మ్యూజిక్ కానీ ట్విస్టులు కానీ చాలా బాగా, అంటే రాజకీయ నాయకులు మంచి చేస్తూ కానీ తమ బ్యాక్ సైడ్ ఏం కుట్ర చేస్తారనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు. సో ఒక దేశం పట్ల మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా అంటే ఒక ఫ్యామిలీకి ఏమవుతుంది, సో వాళ్ళ వెనుక మనం నాయకుల కోసం పథకాల కోసం మనం చేస్తాం, కానీ మన ఫ్యామిలీ కోసం మనం ఏం మిస్ అవుతున్నాం కానీ ఇక్కడ అనేది చాలా క్లియర్గా చూపించారు, ఎవరిని విమర్శించకుండా. సో సమాజం పట్ల ఎలా జరుగుతుంది, మన ఒక బాధ్యతగా ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ప్రతినిధి 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి, దానికి మించి ఉంటుంది. ఇంకోటి లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే 3 కూడా ట్విస్ట్ ఇచ్చారు. నిజంగా గ్యాప్ ఇచ్చి మంచి కంటెంట్తోని ఒక సోషల్ పట్ల అంటే సమాజానికి మెసేజ్ ఇచ్చే కంటెంట్లే తీసుకొని వస్తున్నారు. ఇది ఎలక్షన్ టైంలో ఇవ్వడం అనేది చాలా ప్లస్ అని అనిపించచ్చు. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అని అనుకుని కొంతమంది చెప్తున్నా. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కి ఈ మూవీకి ఎటువంటి సంబంధం లేదు. చాలా అంటే చాలా బాగుంది. రాజకీయాలు ఇలా ఉంటాయి అని చూపించడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యం. అంటే నారా రోహిత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఇది ఖచ్చితంగా ఆయన కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. చాలా క్యూట్గా తయారయ్యారు సార్. ఇలాంటి సినిమాల కన్నా మీరు ఒక లవ్ స్టోరీ సినిమాలు తీసుకుంటే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మీకు బేబచ్చంగా పెరిగిపోతాయి. మామూలుగా అంటే మామూలు లేదు, సినిమా మాత్రం అల్టిమేట్ అంతే. అసలు ఈ ఎలక్షన్స్కి దీనికి సంబంధం లేదు భయ్య. రాజకీయాలు ఎలా ఉంటాయి అని చూపించారు, కానీ ఈ సిచ్యువేషన్కి సంబంధించింది సినిమా కాదు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఆయన జర్నలిస్ట్ కాబట్టి కొంచెం తెలివిగా సినిమా తీశారు, చాలా బాగుంది. మీరు జర్నలిజం మానేసి డైరెక్షన్ తీసుకోండి, అల్టిమేట్ అంతే. ఇంకా మీకు లైఫ్ తిరగలేదు, సూపర్.